దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఒకప్పుడు పట్టణాల్లో ఎక్కువగా ఉండే వాహనాల వాడకం ఇప్పుడు గ్రామాల్లో కూడా పెరిగిపోయింది. ఇక రోడ్డు ప్రమాదాల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోవటం, వికలాంగులుగా మారడం కూడా చూస్తూనే ఉన్నాం. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాలకు అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు. వీటిని అరికట్టేందుకే ట్రాఫిక్ అధికారులు ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఉన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీగా చలాన్లు విధిస్తూ ఉంటారు. భారీగా చలాన్లు పడినా కూడా చాలామంది పట్టించుకోకుండా తిరిగేస్తూ ఉంటారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ఆగిపోతోంది. ఈ కారణంగా గతంలో తెలంగాణ ప్రభుత్వం ఒకసారి చలానాల విషయంలో రాయితీ కల్పించింది. తాజాగా మరోసారి కూడా అదే తరహాలో రాయితీని ప్రకటించింది. అయితే కొంతమంది చలాన్లు కట్టకుండా పెండింగ్లో ఉంచుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించి సదరు వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్లు వసూలు చేయడం జరుగుతోంది. కానీ ఇది పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో పెండింగ్ చలాన్లు ఉంటున్నాయి. 2022 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.4 కోట్ల మేర చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చి పెండింగ్ చలాన్లకు భారీ రాయితీ కల్పించింది. దీనికి మంచి రెస్పాన్స్ రావడమే కాకుండా కేవలం 45 రోజుల్లోనే 300 కోట్ల వరకు వసూలయ్యాయి. దాదాపు 65% చలాన్లు చెల్లించారు. దీంతో మరోసారి పెండింగ్ చలానాల విషయంలో రాయితీ కల్పించే ఆలోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. వాహనదారులకు భారీగా రాయితీలు ఇచ్చేందుకు సమాయత్తం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది రాయితీ ప్రకటించడంతో ఏకంగా 300 కోట్ల వరకు చలానా రుసుము వసూలైంది. ఈ తరహాలోనే మరోసారి రాయితీ ప్రకటించి పెండింగ్ చలాన్లు వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పరిధిలో 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా స్థాయి, పట్టణాల స్థాయిలో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి చలాన్లు విధిస్తున్నారు. టెక్నాలజీ పెరిగిపోవడంతో కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఆటోమేటిక్గా చలాన్లు విధిస్తున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో చలానాలు చెల్లించకపోవడంతో రాయితీ ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. మరి తెలంగాణలో మరోసారి ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ఇవ్వబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.